నమస్తే వెల్కమ్ టు 99 టీవీ లైఫ్ స్టైల్. నేను మీ మనీషా. ప్రస్తుతం ప్రపంచాన్ని పూర్తిగా మార్చేస్తున్న ఒకే ఒక విషయం ఏదైనా ఉంది అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు ఏఐ గురించే డిస్కషన్స్. చాట్ జీపీటీ, స్మార్ట్ బోర్డ్స్, ఏఐ అసిస్టెంట్స్, టెక్నాలజీ ప్రపంచం మొత్తం ఇప్పుడు దీని చుట్టే తిరుగుతుంది. కానీ ఈ ఏఐ రెవల్యూషన్ మధ్య మెటా సీఈఓ మార్క్ జుకర్బర్గ్ చేసిన కొన్ని కామెంట్స్ ఇప్పుడు సిలికాన్ వ్యాలీలోనే పెద్ద చర్చకు దారి తీశాయి. ఆయన ఫోకస్ పెట్టింది ఏఐ ఎంత పవర్ఫుల్ గా ఉందనే దానిపైన కాదు, అది ఎంత మందికి నిజంగా ఉపయోగపడుతుంది అనే విషయం పైన. ఇప్పటి వరకు ఏఐ కంపెనీస్ అన్ని ఒకే రేస్ లో పరిగెడుతున్నాయి. ఎవరి ఏఐ ఎక్కువ ఇంటెలిజెంట్, ఎవరి మోడల్ ఫాస్ట్ గా ఆన్సర్ ఇస్తుంది, ఎవరిది అడ్వాన్స్ టెక్నాలజీ అనే కాంపిటీషన్ తో నడుస్తుంది. ఓపెన్ ఏఐ, గూగుల్, ఆంథ్రోపిక్ లాంటి సంస్థలు మరింత పవర్ఫుల్ సిస్టమ్ ని తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాయి. కానీ జుకర్బర్గ్ మాత్రం కంప్లీట్లీ డిఫరెంట్ డైరెక్షన్ లో ఆలోచిస్తున్నారు. ఏఐని ప్రపంచంలో ప్రతి ఒక్కరు యూజ్ చేయాలని, అది టెక్నాలజీ తెలిసిన వాళ్ళకే పరిమితం అయితే దానికి అస్సలు అర్థం ఉండదని ఆయన చెప్పిన మాట ఇప్పుడు వైరల్ అవుతుంది. నిజానికి ప్రస్తుతం ఉన్న చాలా ఏఐ టూల్స్ పవర్ఫుల్ గానే ఉన్నాయి, కానీ వాటిని ఫుల్లీ యూజ్ చేయాలంటే కొంత టెక్నికల్ అండర్స్టాండింగ్ అవసరం ఉంది. ప్రాంప్ట్ ఎలా ఇవ్వాలి, కమాండ్స్ ఎలా వాడాలి, ఏ టూల్ ఏ పనికి యూజ్ అవుతుంది, ఇవన్నీ చాలా మందికి కన్ఫ్యూజ్ గా అనిపిస్తున్నాయి. కానీ యావరేజ్ యూజర్స్ కి మాత్రం ఏఐ ఇంకా కాంప్లికేటెడ్ వరల్డ్ అని కనిపిస్తుంది. అదే పాయింట్ ని జుకర్బర్గ్ హైలైట్ చేశారు. అందుకే మెటా ఇప్పుడు తన ఏఐ స్ట్రాటజీని కంప్లీట్లీ మార్చుకుంటుంది. ఇకపై గోల్ కేవలం స్మార్ట్ ఏఐని తయారు చేయడం కాదు, సింపుల్ ఏఐని తయారు చేయడం కూడా. ప్రపంచంలో ఎవరైనా ఏజ్, ఎడ్యుకేషన్, ప్రొఫెషన్ తో సంబంధం లేకుండా ఏఐని యూజ్ చేసేలా చేయాలనేది మెటా ప్లాన్. కంప్యూటింగ్ సిస్టమ్స్ మీద బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ని ఖర్చు చేస్తుంది. ఫ్యూచర్ ఏఐ మార్కెట్ లో స్ట్రాంగ్ పొజిషన్ కోసం అగ్రెసివ్ గా ముందుకెళ్తుంది. ఇక్కడ మరొక ఇంట్రెస్టింగ్ విషయం కూడా ఉంది. ప్రస్తుతం ఏఐ ప్రపంచంలో ఓపెన్ సోర్స్ వర్సెస్ క్లోజ్డ్ సోర్స్ అనే పెద్ద బ్యాటిల్ నడుస్తుంది. చాట్ జీపీటీ లాంటి కొన్ని ప్లాట్ఫామ్స్ తమ టెక్నాలజీని పూర్తిగా ఓపెన్ చేయడం లేదు, కానీ మెటా మాత్రం లామా అనే ఏఐ మోడల్ ని డెవలపర్స్ కి ఓపెన్ గా అందిస్తుంది. గతంలో ఫేస్బుక్ డేటా ప్రైవసీస్ వల్ల మెటా చాలా క్రిటిసిజం ని ఎదుర్కొంది. యూజర్ డేటా సేఫ్టీ, ఏఐ ఇచ్చే ఇన్ఫర్మేషన్ అక్యురెన్సీ, ప్రైవసీ ప్రొటెక్షన్ వంటి విషయాలపై భారీగా రీసెర్చ్ జరుగుతుంది. ఎందుకంటే భవిష్యత్తులో ఏఐ డైలీ లైఫ్ లో భాగం కావాలంటే ప్రజల్లో దాని మీద నమ్మకం కూడా అలాగే ఉండాలి. ఒకప్పుడు కంప్యూటర్ అంటే చాలా పెద్ద విషయం, దాన్ని ఆపరేట్ చేయాలంటే ప్రత్యేక ట్రైనింగ్ కూడా అవసరం ఉండేది. కానీ టెక్నాలజీ సింపుల్ అవుతూ కామన్ పీపుల్ చేతుల్లోకి వచ్చిన తర్వాత ప్రపంచమే మారిపోయింది. ఇప్పుడు ఏఐ కూడా అదే స్టేజ్ లో ఉంది. ప్రస్తుతం అది కొంతమందికి అడ్వాన్స్డ్ టూల్ గా కనిపిస్తున్న ఫ్యూచర్ లో మాత్రం ఎలక్ట్రిసిటీ, ఇంటర్నెట్ లాగా ప్రతి ఇంట్లో కామన్ గా మారే అవకాశం కనిపిస్తుంది. టెక్నికల్ నాలెడ్జ్ అవసరం లేకపోవచ్చు, మనం ఒక మనిషితో మాట్లాడినట్టే ఏఐతో మాట్లాడి పనులు చేయించుకునే పరిస్థితి రావచ్చు. అది ఆఫీస్ పని కావచ్చు, ఎడ్యుకేషన్ కావచ్చు, బిజినెస్ కావచ్చు, లేదా డైలీ లైఫ్ అసిస్టెన్స్ కావచ్చు. ఏఐ ప్రతి చోట కనిపించే అవకాశం ఉంది. అదే అసలైన టెక్నికల్ రెవల్యూషన్ అని మెటా భావిస్తోంది. మరి మీరేమనుకుంటున్నారు? ప్రస్తుతం ఏఐ టూల్స్ నిజంగా కామన్ పీపుల్ కి ఈజీగా ఉన్నాయా, లేక ఇంకా కాంప్లికేటెడ్ గానే అనిపిస్తున్నాయా? ఫ్యూచర్ లో మన జీవితాలను ఏఐ ఎంతవరకు మార్చేస్తుందని మీరు భావిస్తున్నారు? మీ ఒపీనియన్స్ ని కామెంట్స్ లో తప్పకుండా తెలియజేయండి. వీడియో గనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ టెక్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్.